థ్యాంక్ యూ సునీల్. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్ అప్డేట్స్ తీసుకుందాం. మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర, ఎంతసేపట్లో అల్లు అర్జున్ని గాంధీ హాస్పిటల్ వైద్య పరీక్ష నిమిత్తం తీసుకెళ్లే అవకాశం ఉంది? అక్కడ పరిస్థితి ఏంటి? కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ఇక్కడ నుంచి హాస్పిటల్కి తరలిస్తున్న దృశ్యాలు మనం టీవీ5 స్క్రీన్ చూసాం. మనం చూడొచ్చు వాళ్ళ అల్లు అర్జున్ మామ కూడా బయట వెయిట్ చేసిన పరిస్థితి. ఇప్పుడే 2 కాన్వాయ్ల్లో అల్లు అర్జున్ ను హాస్పిటల్కి తరలించిన పరిస్థితి. మరోవైపు పోలీస్ స్టేషన్ ముంగలో దిల్ రాజ్ తో పాటు వాళ్ళ మామ అల్లు అర్జున్ మామ వీళ్ళందరూ డిస్కషన్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదైన పరిస్థితి. 105, 118 సంబంధించి వాళ్ళు మాట్లాడడానికి నిరాకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ సంబంధించి 105, 118, 3 BSN యాక్ట్ కింద కేసు నమోదైన పరిస్థితి ఉంది. ఈ నెల 4న సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ రిలీజ్ షోకి సంబంధించి షో అక్కడికి అల్లు అర్జున్ వచ్చిన పరిస్థితి. ఆ టైంలో తొక్కిసలాటకు జరిగిన పరిస్థితి ఉంది. రేవతి అనే ఒక మహిళ మృతి చెందిన పరిస్థితి. ఆమె కుమారుడు కూడా సీరియస్ ఉండి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ పిఎస్ నుంచి ఇటు ఉస్మానియా గాంధీకి అయితే వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన పరిస్థితి. మరి కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి వాళ్ళు పిటిషన్ లో పేర్కొన్నారు. 2:30 వరకు వాయిదా పడ్డ పరిస్థితి అయితే మనకుంది. పూర్తి స్థాయిలో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఆ రోజు ఆ ఘటన జరిగినట్టు పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. ఒక్కసారిగా ఈ విషయం కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు అల్లు అర్జున్ మామ వెళ్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడించే మాట్లాడకుండా వాళ్ళు నిరాకరిస్తూ వెళ్లిపోతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇదే విషయమై మనం చూడొచ్చు అల్లు అర్జున్ సంబంధించి పూర్తి స్థాయిలో ఒకసారి అల్లు అర్జున్ సంబంధించి పూర్తి స్థాయిలో అభిమానులు అయితే ఇక్కడ చేరుకున్నారు. ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. వైద్య పరీక్షలందరూ ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ కూడా ఇక్కడికి చేరుకొని ఈ ఘటనకు సంబంధించి పూర్తి ఆరా తీసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో డీసీపీతో ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు పోలీస్ స్టేషన్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్కి వైద్య పరీక్షల అనంతరం అతన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో సినీ ఫీల్డ్కి సంబంధించి సినీ నిర్మాతలు కూడా అల్లు అర్జున్కు మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అల్లు అర్జున్కి సంబంధించి కొంతమంది బంధువులు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాట్లాడకుండా నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అల్లు అర్జున్ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అన్ని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఎటకేలకు అడిషనల్ విక్రమ్ సింగ్ మాన్ బయలుదేరుతున్న పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే కోలాహలం నెలకొన్న పరిస్థితి ఉంది. అల్లు అర్జున్కి సంబంధించి ఇప్పుడే ఈ చిక్కడపల్లి పిఎస్కి వెళ్ళి అతన్ని వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. అక్కడ వైద్య పరీక్షల అనంతరం అతన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పలు సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై సంధ్యా థియేటర్ల పైన కేసు నమోదైన పరిస్థితి, కొంతమంది అరెస్ట్ చేసిన పరిస్థితి. వాళ్ళతో పాటు అల్లు అర్జున్ కూడా ఎట్టకేలకు ఈరోజు ఉదయం ఆయన ఇంట్లో అరెస్ట్ చేసిన పరిస్థితి. అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి విచారించిన అనంతరం అతని వైద్య పరీక్ష అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మధుశ్వేత. అల్లు అర్జున్ వైద్య పరీక్షలకు
సంధ్యా థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన పోలీసులు వైద్య